ఈ ప్రతి అవస్థలోనూ మనం గమనించుకోగలగాలి. బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు 8వ శ్లోకంలో చెబుతున్నారు. బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానం అకమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ప్రత్యక్షమైన అనుభవంతో అభ్యాసంతో తెలుసుకోవచ్చింది. ఒక శాస్త్రంలో చెప్పారు కాబట్టి నమ్మక్కల్లా. బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు. మనకి బాల్యం అయిపోయింది, యవ్వనం అయిపోయింది, నడుస్తోంది. లేదా కొంతమందికి ప్రౌఢ వయస్సు వచ్చింది, 3వ దశ, వార్ధక్యం వచ్చింది. ఈ అన్ని దశల్లోనూ కూడా లోపల నేనులో తేడా ఉందా సూక్ష్మంగా ఆలోచించండి. తేడా ఉంటే ఏమండి, మీ బాల్యంలో మీకు ఏదైనా సంఘటన గుర్తుందంటే మేరే ప్యారే బచ్పన్ అన్న పెద్ద కవిత్వం వస్తున్నాడు ఈయన. నీకు ఎక్కడిది బచ్పన్? అప్పుడు ఉన్నది ఈయనే కదండి, లేకపోతే గుర్తు ఎలా వచ్చిందండి? అప్పుడు ఉన్నది ఈయనే కదా. మరి చిన్నతనంలోనండి ఓ సంఘటన జరిగింది అని నో ఐ రిమెంబర్ ఇట్ అని ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎలా గుర్తుంది? 5 ఏళ్లప్పుడు జరిగిన సంఘటన నీకు 50 ఏళ్ళప్పుడు ఎలా గుర్తుందయ్యా? 5 ఏళ్ల సంఘటన 50 ఏళ్ల వరకు గుర్తుపెట్టుకున్న ఆత్మ ఒకటి ఉండబట్టి సాక్షిగా గుర్తుందా? అది దక్షిణామూర్తి స్తోత్రంలో చెబుతున్నాడు. నీ బాల్యావస్థలో, యవ్వనావస్థలో, కౌమారావస్థలో, యవ్వనావస్థలో, ప్రౌఢ వయస్సులో, వార్ధక్యావస్థలో నీ శరీరం మారింది కానీ సన్నాసి నీ ఆత్మ మారలేదురా. లేకపోతే ఇవన్నీ నీకు ఎక్కడి నుంచి గుర్తొస్తున్నాయి? ఈ జ్ఞాపకాలనే నిర్మాల్యం అంటారు. దేవపూజలో నిర్మాల్యం అంటారు. తత్వానికి విగ్రహారాధనకి సమన్వయం అది నిర్మాల్యం. మీరు శివాలయానికి వెళ్ళి చూడండి, బాగా అర్థమవుతుంది. దేహో దేవాలయ ప్రోక్తక జీవో దేవ సనాతనక త్యజేదజ్ఞాన నిర్మాల్యం సుఖం భావేన పూజేత్. నీ దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. ఈ విషయం అర్థం కావాలంటే రామాలయం, కృష్ణాలయం కాదు, శివాలయానికి వెళ్ళండి. శివుడి నెత్తి మీద పువ్వులు ఆకులు పెడతారు అభిషేకం చేశాక. నిర్మాల్యం అంటారు దాన్ని, శివ నిర్మాల్యం. ఆ నిర్మాల్యం ఒకరోజు ఏదైనా లక్షపత్రి పూజ లాంటివి జరిగి బాగా ఉందనుకోండి, వెంటనే తీయలేదనుకోండి, మర్నాడు పొద్దున్న మనం పెడితే దేవుడు కనపడతాడా? పూజారి గారి నిర్మాల్యం తీయలేదు, అందుకే దేవుడు కనపట్ల. ఆయన్ని పిలిస్తే మాకు మైలు వచ్చిందండి, మేము తీయకూడదండి, ఎవరి చేతో తీయిస్తాం, మా బంధువు కబురు చేసాం అంటాడు ఆయన. అంటే ఆ తీసే వరకు మనం ఆగాలి కదా. అంటే నిన్న చేసిన పూజా ద్రవ్యాలు శివలింగం మీద ఉంటే శివుడు కనపడ్డమ్మా. మన గుండెల్లో శివుడు కనపడాలంటే నిన్నటి జ్ఞాపకాలు ఏవి ఉండకూడదు, అప్పుడే శివుడు కనపడతాడు. అప్పుడే శివుడు గుళ్ళో శివుడు కనపడాలంటే నిన్నటి నిర్మాల్యం తీసియాలి. గుండెల్లో శివుడు కనపడాలంటే నిన్నటి జ్ఞాపకాలన్నీ పోవాలి. ఈరోజే ఫ్రెష్ తాజాగా జీవితం మొదలుపెట్టాం, ఈ క్షణంలోనే ఉంటాం, ఈ క్షణంలోనే ముక్తి అన్నట్టుగా ఉంటే ఉంటుంది. అంతే. వేదాంతంలో మొదటి మాట చివరి మాట ఒకటే. ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు. ఇక్కడే ఇప్పుడే మనం పొందేదాన్ని వాయిదాలు వేసే విధానం కాదు ఇది. దాన్నే చెబుతున్నాడు బాల్యాదిషు. అంతేకాదు జాగ్రత్తాదిషు. మనం ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నాం. ఎవరైనా ఇప్పుడు కూడా నిద్రావస్థలో ఉంటే వారే పరమహంస, వారికి నమస్కారం. ఇంత గొడవ జరుగుతున్నాడు, నిద్రపోతున్నాడు అంటే ఆయనకి మనం దండం పెట్టుకోవాలి. అటువంటి వాళ్ళని చూడడమే చాలా గొప్ప. మహాయోగి. ఆయన చెవికి ఒక్క ముక్క సోకడం లేదు. అంటే ఇక్కడ అందరూ జాగ్రత్త అవస్థలో ఉన్నాం కదండి. ఇంటికి వెడితే పడుకుంటాం, వెంటనే నిద్ర ఎలా పడుతుంది? కలలు వస్తాయి, అవి స్వప్నావస్థ. ఆ తర్వాత సుషుప్త అవస్థలో కొడుతున్నాయి. ఈ 3 అవస్థల్లో ఉన్నది ఒకడే కాదా? కాకపోతే కలగనగానే పొద్దున లేచి నేను కలగన్నా అంటున్నాడు. ఎవడు జాగ్రత్త అవస్థలో ఉన్నాడో వాడే కలగన్నాడు. అంటే వాడే కలగనడం తెలిసిపోతుంది కదా. పోనీ సుషుప్తిలో కల లేదు కదా, జాగ్రత్త అవస్థ లేదు కదా అంటే సుషుప్తిలో ఎవడున్నాడో మనకు తెలియదు. కానీ బయటికి మెలకు వచ్చాక మాత్రం ఒళ్ళు మరిచి నిద్రపోయా హాయిగా పడుకున్నా అంటున్నాడా లేదా? అంటే సుషుప్త అవస్థలో ఉన్నది కూడా ఒక్కడే. అదే చెబుతున్నాడు ఇక్కడ. బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు సర్వాస్వస్థాస్వపి. ఇలాగే అన్ని అవస్థలో నీకు ఐశ్వర్యం ఉన్నప్పుడు లేనప్పుడు, నువ్వు అందంగా ఉన్నప్పుడు లేనప్పుడు, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు, మొత్తం నిన్ను అంటిపెట్టుకున్న ఆత్మ ఉంది నాయన. నీ అధికారం పోయినా ఆత్మ పోదు, నీ ఐశ్వర్యం పోయినా ఆత్మ పోదు, నీ అందం పోయినా ఆత్మ పోదు. ఎప్పటికీ పోని దాన్ని మనం ఆశ్రయిస్తామా, పోయే వాటిని ఆశ్రయిస్తామా తేల్చుకోవాలి. అదే స్తోత్రం. ఎప్పటికీ ఈ అందం మిగలదని తెలుసు, ఈ ఐశ్వర్యం మిగలదని తెలుసు, ఈ హోదాలు మిగలదని. ఎంత కొట్టుకు చచ్చిపోతున్నారండి పదవుల కోసం. ఇంకా పదవి కూడా కాదండి, టికెట్ కోసం, ఎదవ టికెట్. చచ్చిపోతారా? ఒకే పార్టీలో కొట్టుకుంటారు. నాకు 6 శాస్త్రాలు 4 వేదాలు అర్థమయ్యాయి కానీ ఒకే పార్టీ వాళ్ళు టికెట్ కోసం ఎందుకు కొట్టుకుంటారో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. మీది ఒకటే పార్టీ కదా, ఒకటే సిద్ధాంతం కదా, కనీసం ఒకటే నాయకుడు కదా. ఏ గౌరవం ఉన్నా మీరు కొట్టుకోకూడదు అంటే ఎవరికి ఎవరి పట్ల ఏ గౌరవము లేదంతా స్వార్థమే.
రాజకీయం అర్థమైతే మొత్తం వేదాంతం అర్థమవుతుంది. అందుకే దాన్ని కూడా ప్రస్తావిస్తారు. రాజకీయాన్ని వదిలేకుండా దయచేసి, అది అర్థమైతేనే ఇది అర్థమవుతుంది. నిన్న ఒక మాట, ఈవేళ ఒక మాట మాట్లాడుతున్నాడంటే మానవ బంధాలన్నీ మాయా అని తెలిసిపోవట్లేదమ్మా. టికెట్ ఇచ్చేవాడు ఒక స్వార్థం కోసం ఇస్తాడు, పుచ్చుకునేవాడు ఇంకో స్వార్థం కోసం పుచ్చుకోడు. మనమేనా తెలివి తక్కువ వాళ్ళమా? మనం 2000 పుచ్చుకుని ఓటేస్తాం. ఎవరు తక్కువ వాళ్ళు కదండి, ఓటర్ దేవుళ్ళు. ఇదంతా పెద్ద మహామాయ. రాజకీయం అర్థమైతే మొత్తం స్తోత్రం ఇంకా తేలిగ్గా అర్థమవుతుంది. అందుకే వేదాంతంలో ఒక మాట చెప్తారు, మామూలుగా 100 వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం 10 ఏళ్ళు కాపురం చేస్తే ఇద్దరికి టీకా తాత్పర్యాలతో సహా తెలిసిపోతుంది మొత్తం అన్నారు. 2 పిల్లలు పుట్టి షంటింగ్ మొదలైతే మొత్తం అర్థమైపోయింది, నీకు ఎవడు చెప్పక్కర్లేదు. ఇంకా రాజకీయం అర్థమైతే అర్థమవుతుంది. ఎందుకు కొట్టుకుంటున్నారు? స్వార్థం. అదే స్వార్థం దేహం నుంచే వచ్చింది. వాడు దేహమే నేను అనుకుంటున్నాడు కాబట్టి నాకు పదవి అంటున్నాడు. లేకపోతే ఇంకోటికి వచ్చింది కదండి పదవి, ఊరుకోవచ్చు కదా. గుంటూరు బాగుపడమే కావాలండి. పోటీ దేనికి? పోటీ పడుతున్నావు అంటే నీ ద్వారా జరగాలి, అంటే నీ కోసం చేస్తున్నావు. ఇది మళ్ళీ ఏమంటాడు, నాకేం అవసరం లేదండి, అమెరికాలో ఉన్నాను, వాడు సంపాదించుకున్నాను, ప్రజాసేవ చేద్దాను ఇందులో. మరి ఇంతకంటే ఎవడు దొరకలేదు మనకి. ఇక్కడికి వచ్చి ప్రజాసేవ చేస్తాడు. ఆ చేసేది అమెరికాలో చేయొచ్చు కదా, చేయడండి. అక్కడ ఎవడో గుర్తించడం. ఇక్కడికి వచ్చేసరికి ఒక పెద్ద నాయకుడు, దీనికి డబ్బులు బాగా ఉన్నాయి. ఈ డబ్బులతో ఆనందం కలగట్లా. ఇప్పుడు ప్రజాసేవ ద్వారా పదవి ద్వారా కలగాలి అంటే డబ్బుల ఆనందం, ఇప్పుడు పదవి ఆనందం, ఇంకో చోట పెదవి ఆనందం. బయటి ఆనందాలకే నువ్వు పాటుపడుతున్నావు కానీ మిత్రమా, లోపలి ఆనందం గురించి ఎప్పుడైనా ప్రయత్నం చేసావా? ఆ ఆత్మానందం పొందగలిగితే దాని ముందు ఇవన్నీ నిలబడతాయా? అది స్తోత్రం. బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు తథా సర్వాస్వస్థాసపి వ్యావృత్తా స్వనువర్తమానం అకమితి అంతఃస్ఫురంతం సదా. అన్ని అవస్థల్లో వ్యావృత్తాసు, నువ్వు ప్రయాణం చేస్తున్నప్పటికీ అనువర్తమానం, నిన్ను అనుసరిస్తూ ఒకటి వస్తుంది, అది ఆత్మ. అంతఃస్ఫురంతం సదా అహం, నేను 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 అని. నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా, పొడుగున్నా లావుగా ఉన్నా సన్నగా ఉన్నా, ఎలా ఉన్నా నేను అనుసరిస్తుందా లేదా? నేనే ఇదివరకు లావుగా ఉన్నాను, ఏమిటో ఈ మధ్య సన్నబడ్డానంటావు. ఇదివరకు సన్నగా ఉండేమో చాలా ఎక్కాడు. లావుగా సన్నగా ఉన్నప్పుడు ఎవడు గ్రహించారండి? ఉన్నవాడు ఒకటే కాకపోతే లావుగా ఉన్నానని అప్పుడు, సన్నగా ఉన్నాను ఇప్పుడు ఎవరు చెబుతున్నాడు? వేరే వ్యక్తులైతే చెప్పరు కదా, భిన్న వ్యక్తులైతే చెప్పరు. ఒకడే. ఆ ఒకడెవరు? శరీరం అయితే కాదు. ఎందుకంటే శరీరం అప్పుడు లావుగా ఉంది, ఇప్పుడు సన్నగా ఉంది. శరీరం అప్పుడు చిన్నదిగా ఉంది, ఇప్పుడు పెద్దది. ఒక్కొక్కళ్ళు అంటూ ఉంటారు చూడండి, విచిత్రమైన మాట, నాకు ఎప్పటికీ నవ్వు వస్తుంది. వాళ్ళ ఊళ్ళో వాళ్ళతో పాటుగా కారులో వెళ్ళామనుకోండి, ఒకప్పుడు అండి ఈ పేట అంతా మనవాళ్లే ఉండేవారు. ఇప్పుడు మారిపోయింది కులం, వీడికి అది బాధ. మొత్తం ఇదంతా మనవాళ్లే ఉండేవారండి. ఏమిటో మన వాళ్ళు అమ్మేశారు, ఎవరో అమ్మబట్టే కొనుక్కున్నారు కదా, అమ్మడం మీ వాళ్ళ తప్పే కదా. నాకు అప్పుడు అల్లా ఏమనిపిస్తుందంటే, మొత్తం మా ఊరంతా మారిపోయిందండి అంటాడు. ఊరంతా మారిపోయిందనే సన్నాసి వీడి శరీరం కేసు చూసుకోడు. వీడు 10 ఏళ్లప్పుడు ఊరు గురించి చెబుతున్నాడు, ఇప్పుడు 60 ఏళ్లప్పుడు 50 ఏళ్ళలో వీడెంత మారాడండి? వీడు మారడం తప్పు కాదు కానీ ఊరు మారడం తప్ప. మా ఊరు చాలా మారిపోయింది. మారిపోతుంది, నువ్వు మారలేదా? మన మార్పుల్ని మనం గమనించడం మానేసాం. గమనించనీయకుండా చేస్తున్నదే మన మనస్సు, మహామాయ. గమనించే జ్ఞానాన్ని ఇచ్చేదే ఆత్మ. నేనెవరోని ఆలోచిస్తే ఆ గమనిక ఉంటుంది. మనస్సు మాయలో పడ్డామంటే ఈ గమనిక వదిలేసి ఊరంతా మారిపోయి మనం ఏదో ఇక్కడే ఉన్నట్టుగా ఉంటాం. ఆ ఊరిని ఈ ఊరిని చూసింది ఒకడున్నాడు కదా, ఆ కళ్ళు కాదు, ఆ ముక్కు కాదు, ఆ శరీరం కాదు. శరీరం మారిపోయింది. అయినా ఆత్మ లోపల మారలేదు. వ్యావృత్త స్వనువర్తమానం అకమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా. ఆ ఆత్మమూర్తిని ప్రకటించే ముద్ర ఇది, భద్ర ముద్ర. నిన్న చెప్పుకున్నాం దాని వివరంగా. చూపుడు వేలు, బొటన వేలు దేవుడు, చూపుడు వేలు జీవుడు. ఈ 3 సత్వగుణాలు. సత్వరజస్తమో గుణాల నుంచి జీవుణ్ణి విడదీసి దేవుడితో కలపడమే మొత్తం భారతీయ తాత్విక సిద్ధాంతం. 4 వేదాలు, 6 శాస్త్రాలు, 108 ఉపనిషత్తులు, 18 పురాణాలు, 54 ఉపపురాణాలు, రామాయణ భారతాది ఇతిహాసాలు, 1000 సంస్కృత కావ్యాలు, 1000 తెలుగు కావ్యాలు చెబుతున్న ఏకైక సారాంశం మౌనంలో ఏమిటంటే ఇదే చిన్ముద్ర. దీన్ని మించిన ముద్ర లేదు. ఈ అభ్యాసమే మనం చేయాలి. విడివాడు విడిగారా, సత్వరజస్తమో గుణం నుంచి విడిగారా. ఆ రావాలి అని తెలుసుకున్నాక ఒకటే అని తెలుసుకోవాలంతా. అందుకని 9వ శ్లోకంలో చెబుతున్నారు, విశ్వం పశ్యతి కార్యకారణతయ స్వస్వామి సంబంధత శిష్యాచార్యతయ తథైవ పితృపుత్రాధ్యాత్మనాభేదత స్వప్నే జాగ్రతి వా యయేష పురుషో మయా పరిభ్రామిత తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. విశ్వం పశ్యతి కార్యకారణతయ. ఈ ప్రపంచాన్ని మనం చూసే విధానంలో భేదం ఉంది. భేదం ఎలా ఉందంటే కార్యం వేరు, కారణం వేరుగా చూస్తున్నాం.
ఏమయ్యా నువ్వు పరీక్షల్లో పాస్ అయ్యావు, కార్యం పాస్ అవ్వడం అనేది కార్యం, మంచి మార్కులు రావడం కార్యం. కారణం ఏమిటంటే కష్టపడి చదివా అంటున్నాడు. అదో కార్యం కారణం విడిగా కనపడుతున్నాయి. కానీ ఆ పరీక్ష లేకపోతే వీడు కష్టపడి చదువుతాడా? పరీక్షలు లేనప్పుడు మన పిల్లలు చదవడం మనం చూసామా? ఎందుకురా పుస్తకం తీయమంటే నో ఎగ్జామ్స్ మమ్మీ అంటాడు. అంటే ఎగ్జామ్ ఉంటేనే చదువుతాడు అన్నమాట. ఈ తత్వం నుంచే బయటపడేయాలమ్మా. ఈ తత్వం నుంచి పిల్లల్ని బయటపడాలి. పరీక్ష ఉన్నా లేకపోయినా రోజు పాఠం చదివి ఇవాళ చెప్పిన పాఠాలు ఇవాళ చదివితే పరీక్షకు తయారవడం తేలికవుతుంది. మీకు గొప్ప ఉదాహరణ చెబుతా. అర్జునుడు, కర్ణుడు, దుర్యోధనుడు, భీష్ముడు వీళ్ళందరూ పెద్ద వాయవ్యాస్త్రం, ఆగ్నేయాస్త్రం, నాగాస్త్రం వేశారు కదా. అవన్నీ మంత్రాలు కదా. అస్త్రం అంటే మంత్రంతో ఉంటుంది. మామూలు బాణం అంటే మంత్రం ఉండదు. బాణానికి అస్త్రానికి తేడా ఉంది. అస్త్రం అంటే ఖచ్చితంగా మంత్రం. అందుకే ఆగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం, గారుడాస్త్రం, అక్కడ అస్త్రమే ఉంటుంది. అంతేగాని ఆగ్నేయ బాణం, గాయ బాణం, గరుడ బాణం అనరు. బాణం అంటే ఒట్టి పొల్ల, దానికి మంత్రం చేరిస్తే అస్త్రం. ఈ మంత్రాలు వాళ్ళకి యుద్ధ రంగంలో ఎలా స్ఫురిస్తాయండి? మంత్రం పెద్దది ఉంటుంది కదా, దానిపైగా 108 సార్లు జపం చేయాలి కదా. అర్జునుడి వారు ఒక అస్త్రం పట్టుకుని జపం చేస్తూ కూర్చుంటే కర్ణుడు ఈలో పీక తీసేస్తాడు. అక్కడ యుద్ధ రంగంలో ఒక్కసారే అంటారు ఆ మంత్రం కళ్ళు మూసుకుని. మరి ఎందుకు పనిచేస్తుంది? ఇంటి దగ్గర ఆ అస్త్రాన్ని దేవుడి దగ్గర పెట్టి కోట్ల కొలది ఆ మంత్ర జపం చేస్తారు. ఆ నీళ్లు దాని మీద పోస్తారు, ఆ పువ్వు దాని మీద పెడతారు, మనస్సంతా దాని మీదే పెడతాడు. అప్పుడు ఈయన చేసిన జపశక్తి ఈయన శరీరంలోంచి ఆ అస్త్రంలోకి వెడుతుంది. అప్పుడు ఆ అస్త్రం అమ్ముల పొదిలోంచి తీసి అగ్నయే స్వాహ అగ్నయేదన్నమః వైశ్వానరాజ విద్మహే లీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాతు అని ఒక్కసారి ఇలా లాగానే అగ్ని వస్తుంది. అంటే జీవితకాలం కోట్ల కొద్దీ చేసిన మంత్ర జపం పరీక్షా సమయంలో గుర్తొచ్చిందా లేదా? విద్యార్థి రోజు చదివితే పరీక్ష సమయంలో గుర్తొస్తాయి అన్ని విషయాలు. రోజు అభ్యాసం చేయాలి. అందుకని పరీక్షలో ప్రశ్న వచ్చాక కూడా నేను అదంతా గుర్తు చేసుకుంటా అంటే పరీక్ష సమయం ఉండదమ్మా. అక్కడ చెయ్యాలా అభ్యాసం వద్దా? ఈ కార్యకారణ సంబంధం అని మనం అనుకునేది ఉంది. ఖచ్చితంగా కారణం కార్యానికి కారణమైతే కార్యం కూడా కారణానికి సంబంధం. ఆ కార్యం లేకుండా నువ్వు కారణం చేయవు కదా. ఈ పెళ్లి జరిగింది, ఇది కార్యం అండి. దానికి కారణం ఏమిటి? పెళ్లి చూపులు అయ్యాయి కదా, నిశ్చితార్థమైంది కదా, తిరిగాం కదా, చెప్పులు అరిగేలాగా. ఇది కారణం, అది కార్యం. కానీ పెళ్లి అనే కార్యం లేకపోతే ఈ కారణం లేదుగా, నువ్వు తిరగవుగా. అంచేత కార్యకారణాలు అనేవి మనం అనుకునేంత విచిత్రమేం కాదు, రెండు ఒకటే సుమారుగా. కార్యకారణతయ స్వస్వామి సంబంధత యజమాని నౌకరు. స్వ అంటే తాను, స్వామి అంటే యజమాని. యజమాని నౌకర సంబంధం కూడా కల్పనే. ఎందుకంటే చాలా వ్యాపారాలలో యజమాని నౌకరు కొంతమంది సహృదయం ఉంటే ఇద్దరు ఒకలాగే ఉంటారు. ప్రేమగానే చూస్తాడు, వీడు నౌకరు కాదండి మా అబ్బాయి అంటాడు. ఆయన మనోభావం. తేడా ఉంటే తేడాగా చూస్తాడు. ఒక్కోసారి కర్మగాలితే ఈ నౌకరు యజమాని అవుతాడు, యజమాని నౌకరు అవుతాడు. వ్యాపారాల్లో తేడా వస్తాయి. అవి వ్యాపారాల్లో సాధ్యం కాదు, రాజకీయాల్లో సాధ్యం అవుతాయి. రాజకీయాల్లో సాధ్యం అవుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే పైవాడు కిందకు వస్తాడు, కిందవాడు పైకి వెళ్ళిపోతాడు ఖచ్చితంగా. ఇప్పుడు యజమాని నౌకరు అయ్యాడు, నౌకరు యజమాని అయ్యాడు. అంతే. ఈయనకి అధికారం వచ్చి ఆయనకి వెళ్ళిపోయింది. ఆయన అధికారం, ఆయన బానిసత్వం ఏదో ఈయనకు వచ్చేసింది. అంచేది ఈ స్వస్వామి సంబంధం, యజమాని నౌకరు అనేటువంటి సంబంధం కూడా ఇది మిథ్యే. ఒక ప్రిన్సిపాల్ ఉంటాడు, ఆయన దగ్గర ఒక ప్యూన్ ఉంటాడు నౌకరు. ఈయన యజమాని, ఆయన నౌకరు కదండి. పాఠాలు చెప్పేటప్పుడు ప్రిన్సిపాల్ చాలా గొప్పవాడు. ఏదైనా ఇన్స్పెక్షన్ వచ్చిందనుకోండి, ఆర్జేడీ గారు వచ్చారనుకోండి, ప్రిన్సిపాల్ ఎవరి మీద ఆధారపడతాడో? మా ప్యూన్ మీద ఆధారపడతాడు. ఓయ్ ఆ రిజిస్టర్ పట్టుకురారండి, ఉండండి బతుకుతున్నాం, మీరు పెద్ద పట్టుకురా బాబు బతిమారేస్తారండి. అప్పుడు వీడి ప్రిన్సిపాల్ అయిపోయాడు, ఆయన ప్యూన్ అయిపోయాడు. ఎందుకంటే ఆ రిజిస్టర్ తేకపోతే ఇక్కడ ఇన్స్పెక్షన్ నడవదు. ఇక్కడ ఇవాళ నువ్వే ముఖ్యం. వాడు అంటాడు మా ఆవిడకి బాగోలేదు, సెలవు రేపు ఒక్కరోజు పెట్టకరా, ఇన్స్పెక్టర్ గారు వస్తున్నారా, ఎల్లుండి కావాలంటే మీ ఆవిడికి సమస్త సేవలు నేను చేస్తాను ఆయన. ఇప్పుడు ఎవడు ప్రిన్సిపాల్ ఎవడు ప్యూన్ చెప్పండి? ఈ సంబంధాల మిథ్య. తథైవ పితృపుత్రాద్యాత్మనాభేద. తండ్రి కొడుకు అనే సంబంధం కూడా అంతే మిథ్యే. నిజానికి ఒక కొడుకు ఉన్నాడు, ఆయన తండ్రి కొడుకు అబ్బాయిని పిలుస్తున్నాడు. వాళ్ళ అబ్బాయి ఈయన ఏమంటున్నాడు? నాన్నగారు అంటాడు. ఈయన వీళ్ళ నాన్నగారు, ఈయన నాన్నగారు అంటే వీళ్ళ అబ్బాయి ఈయన నాన్నగారు అంటున్నాడా లేదా? ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న కొడుకు ఉన్నాడు, కొడుకు కలిగిన కొడుకు, తాత తండ్రి మనవడు. ఈ తండ్రి స్థానంలో ఉన్నవాడు తండ్రా కొడుక? ఆయన కొడుకు, ఈయనకి తండ్రి. వెరసి ఆ సంబంధం మిథ్య. ఈయన దృష్టిలో వాడు తండ్రి, అవతల పెద్దవాడి దృష్టిలో ఈయన కొడుకు. ఆయన దగ్గర కొడుకుగా ఆయన ధర్మం నిర్వర్తించాలి, ఈయన దగ్గర తండ్రిగా నిర్వర్తించాలి. అంటే అనేక పాత్రలు మనం నటిస్తున్నామే, ఇవన్నీ కూడా ఒక నటనగా జరుగుతున్నాయి తప్ప నిజమైన సంబంధాలు కాదు. కొడుకు కనపడగానే ఈయన తండ్రి అవుతాడు, తండ్రి కనపడగానే కొడుకు అవుతున్నాడు. ఇక్కడ
తల్లి కూతురు కూడా అంతే, చెప్పక్కర్లేదు. ఇంకా పితృపుత్రాద్యాత్మనా భేదతః విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్య ఆచార్యతయా. గురువు శిష్యుడు అనేది కూడా ఒకటే. గురువు ఎంతో బోధ చేస్తాడు, ఆ బోధ చేసింది శిష్యుడు గ్రహిస్తాడు. ఒక్కోసారి ఎంత బాగా గ్రహిస్తాడు అంటే గురువుకు తెలియని విషయాలు కూడా శిష్యుడు గ్రహిస్తాడమ్మా. అంతవరకు గురువుకు అందకపోవచ్చు. మీరు చెప్పారు గురువు గారు బాగానే